హలో అండి. ఈరోజు మన ఛానల్లో బజ్జీల మజ్జిగ చారు ఎలా చేయాలో చూద్దాం పదండి. ఇది తెలంగాణ స్పెషల్ ఫుడ్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా బజ్జీలన్నీ ప్రిపేర్ చేసుకోవాలండి. దానికి కావాల్సిన బ్యాటర్ శనగపిండి తీసుకోండి. దాంట్లో కాసింత పసుపు, కారం, సాల్ట్, పావు టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకోవాలండి. వాము ఉంటుంది కదండి, కాసంత చేతిలో నలిపేసి వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇవన్నీ వేసేసి కాసంత కొత్తిమీర, కరివేపాకు వేస్తే కూడా టేస్టీగా ఉంటుందండి. హాట్ వాటర్ తీసుకొని మిక్స్ చేయాలండి. హాట్ వాటర్ వేయటం వల్ల ఈజీగా కుక్ అవుతుంది. బేకింగ్ సోడా వేయాలి. బజ్జీలో ఎక్కువగా బేకింగ్ సోడా వేయకూడదు. ఓన్లీ పావు టీ స్పూన్ వేయండి. ఎక్కువగా వేస్తే ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటుందండి. హాట్ వాటర్ వేసి బాగా మిక్స్ చేయండి. చూపిస్తున్న కన్సిస్టెన్సీలో రావాలండి బజ్జీల మిక్చర్. ఇప్పుడే ఏదైనా సాల్ట్, కారం కావాలంటే చెక్ చేసుకొని వేసుకోండి. తర్వాత పాన్ తీసుకొని ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయ్యేలోపు పెరుగు ఉంటుంది కదండి, పెరుగు ఒకటి తీసుకోండి. పెరుగు తీసుకొని బాగా చిలికి పక్కన పెట్టుకోండి. మజ్జిగలాగా చేయండి. బీట్ చేసి మీకు ఎంత వాటర్ కన్సిస్టెన్సీ కావాలో అంత వేసుకోండి. ఇప్పుడే వేసుకోవచ్చు, లేదు లాస్ట్లో వేసుకుంటా అన్నా సరేనండి. పెరుగు అంతా మిక్స్ చేసి పెట్టుకోండి. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత బజ్జీలన్నీ వేసేసుకోండి. అన్ని బజ్జీలు రెడీ అయిన తర్వాత పక్కకు పెట్టుకోండి. చిన్నగా వేసుకుంటే బాగుంటుందండి. ఇది అందులో మజ్జిగ చారులో వేస్తాం కాబట్టి అవి సోక్ అయిన తర్వాత చాలా టేస్టీగా ఉంటాయండి. ఉత్తి బజ్జీల కంటే ఇలా తింటేనే బాగుంటుందండి. అన్ని బజ్జీలు ఇలాగే 2 సైడ్స్ ఫ్రై చేసుకొని బాగా ఫ్రై చేసేసుకొని తీసేసి పక్కన పెట్టుకోండి ఒక ప్లేట్లో. ఇప్పుడు ఏదైతే మనము మజ్జిగ స్టవ్ ఆఫ్ చేసేసి మజ్జిగలాగా పెట్టుకున్నామో దాన్ని తీసుకోండి. దాంట్లో వాటర్ వేయాలండి. డైరెక్ట్గా వాటర్ వేయకుండా మీరు ఏదైతే శనగపిండి ప్రిపేర్ చేసామో బ్యాటర్, అందులో కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసి వేయాలండి. అప్పుడు స్టవ్ ఆన్ చేసినప్పుడు కూడా మనకి మజ్జిగ అనేది క్రుకెడ్ అవ్వదు, పగిలిపోదు, చారులాగానే వస్తుంది. అది కాస్త మరగనివ్వాలండి. ఎంత మనకి థిక్నెస్ కావాలో ఆ థిక్నెస్ వచ్చే వరకు మరగనివ్వాలి. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ పెట్టి తాలింపు వేసుకోవాలండి. తాలింపు గింజలు అన్నీ వేయండి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అండ్ కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేయాలండి. శనగపప్పు, మినపప్పు కూడా వేయండి. మజ్జిగ చారులో కాస్తంత సాల్ట్ వేసేసి మరగనివ్వండి. ఇది వేగిన తర్వాత ఈ తాలింపు అంతా తీసి దాంట్లో వేసేయాలండి. దీంట్లో ఉల్లిపాయలు స్టార్టింగ్ వేయకూడదండి, లాస్ట్లో వేయాలి. ఉల్లిపాయలు లాస్ట్లో వేయటం వల్ల ఆ పచ్చిగా ఉంటేనే ఈ చారుకి చాలా టేస్టీగా ఉంటుంది. సో కుక్ అవ్వకూడదు, కంప్లీట్ కుక్ అవ్వకూడదు. జస్ట్ ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అలా కుక్ అయితే సరిపోతుంది. ఇది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు తీసి మజ్జిగ చారులో వేసేద్దాము. ఇది 1 మినిట్ తర్వాత మనం ఏవైతే బజ్జీలు రెడీ చేసుకున్నామో అవన్నీ వేయాలండి.
ఈ చారు ఇలా వేడిగా తినడం కంటే ఒక 10 మినిట్స్ సోక్ అయిన తర్వాత తింటే చాలా బాగుంటుందండి అన్నంలోకి. ఒకసారి ట్రై చేసి ఎలా మీకు నచ్చితే చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వదిలిన వంటిల్లు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.